హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఒక లాంగ్ ఫ్రాక్ కటింగ్ అయితే చూపిస్తున్నానండి. ఫ్రాక్ అయితే చాలా బాగుంటుంది. ఇక కటింగ్ విషయానికి వస్తే ఇక్కడ యోక్ పార్ట్ అయితే కటింగ్ చేస్తాను. యోక్ పార్ట్ పొడవు వచ్చేసి ఇది 14.5 అయితే వచ్చిందండి కస్టమర్కి. అలాగే షోల్డర్ వచ్చేసి 2.5 ఇంచెస్ అయితే పెడుతున్నాను. ఈ ఫ్రాక్ వచ్చేసి 34 సైజ్ ఫ్రాక్ అండి. ఈ నెంబర్స్ పెట్టుకొని మీరు ఫ్రాక్ అనేది కటింగ్ చేసుకుంటే మీకు ఫ్రాక్ అయితే బాగా సెట్ అవుతుంది డ్రెస్ అనేది. ఇక షోల్డర్ వచ్చేసి 3.5 ఇంచెస్ అయితే మార్కింగ్ అనేది పెట్టుకొని పైనుంచి ఒక లైన్ అయితే వేసానండి. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి ఆర్మ్ లూజ్ అండి. ఆర్మ్ లూజ్ వచ్చేసి ఇది 34 సైజ్ కనుక నేను 6.5కి అయితే మార్కింగ్ అనేది పెట్టుకున్నాను. ఈ విధంగా పెట్టుకుంటే మనకి ఆర్మ్ హోల్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది కదా. లైన్ అయితే వేసుకొని ఇప్పుడు చెస్ట్ లూజ్ అయితే పెడుతున్నానండి. చెస్ట్ లూజ్ అనేది 34 సైజ్ కనుక 9 ఇంచెస్కి అయితే మార్కింగ్ పెట్టుకొని 2 ఇంచెస్ ఖర్చుల కోసం అయితే మార్కింగ్ అనేది పెట్టాను. అలాగే నడుము సైజ్ వచ్చేసి 8 ఇంచెస్కి అయితే మార్కింగ్ అనేది పెట్టుకున్నాను. నడుము వచ్చేసి 32 సైజ్ అండి. 2 ఇంచెస్ అయితే ఖర్చులకు అయితే పెట్టుకొని మార్కింగ్ అనేది పెట్టుకున్నాం కదా. రెండు కూడా షేప్ చూడండి, షేప్ ఆ విధంగా ఇచ్చుకుంటూ మార్కింగ్ అనేది పెట్టుకొని ఇప్పుడు మన ఆర్మ్ హోల్ దగ్గర కూడా మార్కింగ్ పెట్టాం కదా, అవన్నీ కూడా స్ట్రైట్ లైన్ అయితే వేసేయాలండి. స్ట్రైట్ లైన్ వేసిన తర్వాత ఆర్మ్ హోల్ రౌండ్కి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ బాక్స్ వచ్చుకుంది కదా, ఆ బాక్స్ దగ్గర 1.5 ఇంచుకి అయితే మార్కింగ్ పెట్టుకొని ఆర్మ్ రౌండ్ అయితే ఇచ్చుకోవాలండి. ఇలా కరువు స్కేల్ ఉంటే కరువు స్కేల్తో పెట్టుకొని ఆర్మ్ రౌండ్ అనేది కరెక్ట్గా పెట్టండి. ఈ ఆర్మ్ రౌండ్ ఇలా 1.5 ఇంచుకి పెట్టుకుంటే మనకి అది ఆర్మ్ దగ్గర సంకల దగ్గర ముడతలు అనేవి రావు కదండి. అలాగే నెక్ విడత వచ్చేసి 6.5 ఇంచెస్కి అయితే పెట్టమన్నారు. వెడల్పు వచ్చేసి 3 ఇంచెస్కి అయితే పెట్టుకొని ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా మార్కింగ్ అనేది నీట్గా అన్నీ కలుపుకుంటూ లైన్స్ అయితే వేసేయాలండి. ఇది ఫ్రంట్ పార్ట్ కోసం కదా. ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి కస్టమరు కట్ వర్క్ అయితే పెట్టమన్నారు. సో కట్ వర్క్ కోసం అయితే ఫస్ట్ నేను రౌండ్ నెక్ అయితే డ్రా చేసుకొని స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ వర్క్ మోడల్ క్యాన్వాస్ మీద అయితే పెట్టుకొని కట్ వర్క్ అనేది కట్ చేస్తాను. ఇంకపోతే ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ కదండి, ప్రిన్సెస్ కట్ కోసం మార్కింగ్ పెట్టుకుంటున్నాను. ఫస్ట్ వెడల్పు వచ్చేసి 3 ఇంచులు పెట్టాను. అలాగే పొడవు వచ్చేసి ప్రిన్సెస్ కట్కి 3.5 ఇంచెస్కి అయితే పెట్టుకుంటే మనకి పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. అంతగా ఎక్కువ చెస్ట్ అది ఉంటే ఒక 1/2 ఇంచు 1/2 ఇంచ్ అనేది కలుపుకుంటే సరిపోద్ది. కింద వచ్చేసి 3 ఇంచెస్ కదా, పైన వచ్చేసి 3.5 ఇంచెస్కి మార్కింగ్ అనేది పెట్టుకొని ప్లస్ గుర్తు వచ్చేటగా మార్కింగ్ పెట్టుకున్నాను కదండి. ఇక్కడ వెడల్పు వచ్చేసి 2 ఇంచెస్కి పెట్టాను. వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా 2 ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకొని ఇప్పుడు మార్కింగ్ అన్నీ కూడా కలుపుకోవాలండి. ఫస్ట్ వచ్చేసి స్కేల్ పెట్టుకొని అలా స్ట్రైట్ లైన్ అయితే వేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి చిన్న కరువు తిప్పుకుంటూ లైన్ అనేది కలపాలని వీడియోలో చూపిస్తున్నాను కదా. చిన్న కరువు అనేది రావాలండి, అలా అయితే మన ప్రిన్స్ కట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక కరువు స్కేల్ పెట్టుకొని పైనుంచి అయితే ఒక లైన్ అయితే డ్రా చేసేయండి. వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా కరువు స్కేల్ పెట్టుకొని మార్కింగ్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత మనకి ఫ్రిన్స్ కటింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది కదా. ఇప్పుడు ఇక్కడ 2 ఇంచెస్కి మనం పెట్టుకున్నాం కదా, అది దానికోసమని ఇక్కడ మళ్ళీ 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చుకైతే పెట్టుకోవాలండి. లేకపోతే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది టైట్ అయిపోద్ది కదా. ఆ ప్రాబ్లం లేకుండా ఈ విధంగా అయితే 2 ఇంచెస్కి మార్కింగ్, పైన వచ్చేసి 1 ఇంచ్కి మార్కింగ్ పెట్టుకొని ఎక్స్ట్రా ఖర్చు అనేది కట్ చేసుకోవాలండి. ఈ విధంగా చేసామంటే మనకు డ్రెస్ అనేది చాలా పర్ఫెక్ట్గా అయితే కనుక కుదురుతుంది, చాలా బాగుంటుంది. అలాగే మన ఛానల్లో ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో లోత్ అయితే తీస్తాం కదా ఆర్మ్ హోల్ దగ్గర, ఆ లోత్ కోసం అయితే ఇక్కడ 1/2 ఇంచు మార్కింగ్ అనేది పెట్టుకున్నాను. అది బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత అయితే కట్ చేసుకుంటాను. బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే మిస్ అయిందండి, అందుకోసమని మళ్ళీ ఒకసారి మెజర్మెంట్స్ అన్నీ కూడా మీకైతే చూపిస్తున్నాను. పొడవు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ పొడవు పెట్టుకున్నాం కదా, ఆ విధంగా మొత్తం పొడవు కూడా డ్రా చేసుకొని నెక్ వెడల్పు వచ్చేసి బోట్ నెక్ కదండి, బోట్ నెక్ అయితే 4 ఇంచెస్కి అయితే మార్కింగ్ పెట్టుకొని డీప్ వచ్చేసి 7 ఇంచెస్, అలాగే హోల్ దగ్గర వచ్చేసి 3 ఇంచెస్కి అయితే మార్కింగ్ పెట్టుకున్నాను. ఇక నడుము లూజు చెస్ట్ లూజు మన ఫ్రంట్ పార్ట్లో ఎలా అయితే పెట్టామో ఆ విధంగా పెట్టుకుంటే సరిపోద్ది.
నడుము దగ్గర 8 ఇంచెస్కి ఖర్చులతో 2 ఇంచెస్, చెస్ట్ లూజ్ వచ్చేసి 9 ఇంచెస్, ఖర్చులతో కలిపి 2 ఇంచెస్కి మార్కింగ్ అనేది పెట్టుకొని వీడియోలో చూపించిన విధంగా ఎక్స్ట్రాస్ కూడా అదే కోరస్ అనేవి నెక్ వైపు వచ్చేలా కట్ చేసుకుంటే బ్యాక్ ఓపెన్ కదా, బ్యాక్ ఓపెన్ అయితే వస్తుంది కదండి. నాకు పీస్ సరిపోక అలా విధంగా అయితే వచ్చింది. స్టిచ్చింగ్ చేసేటప్పుడు కలుపుకోవాలి. ఇంకా హ్యాండ్ వచ్చేసి 6 ఇంచెస్ హ్యాండ్ అండి. హ్యాండ్ వెడల్పు వచ్చేసి 5 ఇంచెస్, ఖర్చులకి 2 ఇంచెస్ పెట్టుకున్నాను. మనం 6 ఇంచెస్ అంటే ఇక్కడ పావు తక్కువ 3 ఇంచులకి అయితే మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఇప్పుడు ఈ మార్కింగ్లు అన్నీ కూడా స్ట్రైట్ లైన్స్ అయితే ఇవ్వాలి. వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా స్ట్రైట్గా లైన్ అయితే వేయండి. వేసిన తర్వాత చెస్ట్ ఆర్మ్ లూజ్ అనేది తెలుసుకోవాలండి. ఇక్కడ ఆర్మ్ లూజ్ వచ్చేసి 8.5 ఇంచెస్కి అయితే పెడుతున్నాను. కస్టమర్ది ఆర్మ్ లూజ్ వచ్చేసి 8.5 ఇంచెస్ అండి, 2 ఇంచెస్ ఖర్చులకి. కానీ ఇక్కడ నాకు ప్లేస్ సరిపడేది, ఎక్స్ట్రా పీస్ అయితే అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన దాంట్లో సగానికి అయితే ఫోల్డింగ్ పెట్టుకొని టేప్ అనేది వీడియోలో చూపించిన విధంగా మార్కింగ్ పెట్టుకొని ఆ కోరాస్లో 1.5 ఇంచ్కి మార్కింగ్ అయితే ఇచ్చుకోవాలి. పైన వచ్చేసి 1 ఇంచు, అక్కడ ఖర్చులకు 2 ఇంచెస్ పెడతాం కదా, అక్కడ వరకు మార్కింగ్ పెట్టుకొని ఇప్పుడు కర్వ్ స్కేల్ తీసుకొని మార్కింగ్లు అన్నీ కలుపుకుంటూ కర్వ్ అనేది నీట్గా ఇవ్వాలండి. చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ 2 మార్కింగ్లు కలుపుకుంటూ కర్వ్ అనేది ఇచ్చుకుంటూ మళ్ళీ స్కేల్ని రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసుకొని పెట్టుకుంటే మనకి ఆర్మ్ హోల్ దగ్గర రౌండ్ అనేది కర్వ్ చాలా నీట్గా కూడా కనిపిస్తుంది. ఎక్కడ ఉగ్గులు ముడతలు రాకుండా మనకి హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది కదండి. ఈ విధంగా కటింగ్ చేసుకుంటే చాలా నీట్గా ఫ్రాక్ అనేది కనిపిస్తుందండి. కస్టమర్ కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు మనకి కస్టమర్స్తో. లేకపోతే ఇది బ్లౌజ్ వచ్చేసి ఫ్రంట్ వర్క్, హ్యాండ్స్కి అయితే వర్క్ వచ్చింది కదండి, అదైతే ఫ్రంట్ పార్ట్కి అయితే ఉపయోగించాను. ఇకపోతే బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ చేసుకోవాలండి. చుట్టూ కూడా ఒక 1/2 ఇంచు క్లాత్ అయితే మిగిల్చుకొని ఎప్పుడు కూడా కటింగ్ అనేది చేసుకోవాలి. అలాగే హ్యాండ్స్ కూడా కట్ చేసుకోవాలండి. నాకు ఇక్కడ హ్యాండ్కి కూడా అతుకులు అన్నీ పడతాయి, లైనింగ్కి అతుకులు వేయాలి, అలాగే మెయిన్ క్లాత్కి కూడా అతుకులు అనేవి వేసుకోవాలి. ఇకపోతే లైనింగ్ అండి, అది కూడా కిందకి వస్తుంది కదా లైనింగ్. ఇలా 4 ఫోల్డింగ్స్ అయితే పెట్టుకొని నడుము సైజ్ అయితే మార్కింగ్ పెట్టుకోవాలండి. నేను నడుము సైజ్ కన్నా ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా అయితే పెట్టుకున్నాను, చిన్న ఫ్రిల్స్ అయితే పెడదామని. ఒక లైన్ అయితే వేసేయండి కింద వరకు కూడా స్క్వేర్గా క్రాస్గా వేసుకొని లైన్ అయితే వేసుకొని కటింగ్ అనేది చేసుకుంటే మనకి లైనింగ్ అనేది కటింగ్ అయిపోద్దండి. ఈ విధంగా చేసుకుంటే మనకి ఎక్కువ క్లాత్ కూడా పట్టదు కదా, లైనింగ్ కూడా తక్కువ పడుతుంది. ఎక్కువ లైనింగ్ వస్తే వేరే విధంగా కటింగ్ చేసుకోవాలి, అది నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. ఇకపోతే మెయిన్ ఫ్యాబ్రిక్ అండి, ఇది వచ్చేసి ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా ఫ్రాక్ కోసం అయితే కటింగ్ చేస్తున్నాను. మొత్తం కూడా 8 ఫోల్డింగ్స్ అయితే వచ్చాయండి. ఇవి 4 ఫోల్డింగ్స్ తీసుకొని తర్వాత వీడియోలో చూపించిన విధంగా సమోసా మడత ఉంటుంది కదండి, సమోసా మడత అయితే వేసుకుంటే ఫోల్డింగ్స్ అని 8 ఫోల్డింగ్స్ అవుతాయి మనకి. నీట్గా మొత్తం అంతా సర్దుకోవాలండి, ఎక్కడ ఎక్స్ట్రాస్ అవి లేకుండా మొత్తం అంతా కూడా. పైనుంచి అయితే యోక్ పార్ట్ అనేది మనం కట్ చేసుకున్నాం కదా లైనింగ్, దాన్ని ఫోల్డింగ్ పెట్టుకొని మార్కింగ్ అనేది తెచ్చుకోవాలండి. ఇక్కడ ఖర్చులకి అన్నీ తీసేసి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఆ పెట్టుకున్న మార్కింగ్ అంతా కూడా రౌండ్ షేప్లో అయితే వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా రౌండ్గా వచ్చేటట్టుగా మార్కింగ్ అనేది పెట్టుకొని ఈ మార్కింగ్ అనేది కలుపుకోవాలండి. ఇప్పుడు ఆ మార్కింగ్ దగ్గర నుంచి కింద పొడవు ఎంత అయితే కావాలో అంతవరకు కూడా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ నాకు వచ్చేసి 32 ఇంచెస్ అయితే పొడవు అయితే పెట్టమన్నారు కస్టమరు. 32 ఇంచెస్కి మార్కింగ్ అనేది పెట్టుకుంటున్నాను. మొత్తం వీడియోలో చూపిస్తున్నాను కదా, పైన మార్కింగ్ దగ్గర నుంచి టేప్ని అడ్జస్ట్ చేసుకుంటూ మార్కింగ్ అనేది పెట్టుకోవాలండి. ఇది కొంచెం పొడవు తక్కువ కనుక నాకైతే ఎక్కడ కూడా కటింగ్స్ అనేవి పడలేదండి. పొడవు కొంచెం ఎక్కువైతే మొత్తం అంతా కూడా కటింగ్స్ అయిపోయి అంబ్రెల్లా కింద మొత్తం కూడా మనకి ఎక్స్ట్రాస్ అనేవి మనం అటాచ్ చేసుకోవాలి. కానీ కస్టమర్కి నాకు ఈ ప్రాబ్లం అయితే లేదండి, ఎక్కడ కూడా కటింగ్స్ అనేవి లేవు, చాలా ఈజీగా స్టిచ్ చేసేవచ్చు. వీడియోలో చూపించిన విధంగా నీట్గా
మార్కింగ్ అనేది పెట్టుకొని మార్కింగ్ మీద కటింగ్ అనేది చేసుకోవాలండి. ఒకటి రెండు సార్లు చెక్ చేసుకోవాలి. మొత్తం ఇప్పుడు ఫ్రాక్ పొడవు అనేది చూస్తున్నానండి. ఫ్రాక్ పొడవు వచ్చేసి నాకు 50 ఇంచెస్ అయితే రావాలి. చూస్తే మొత్తం 50 ఇంచెస్కి అయితే కరెక్ట్గా సరిపోయింది. 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం కిందన మనం జిగ్జాగ్ చేస్తాం కదా, దానికోసం అయితే పెట్టుకొని కటింగ్ అనేది చేసుకోవాలి. మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి అయితే ఒక లైక్ అనేది ఇవ్వండి. నీట్గా కటింగ్ అనేది అయిపోయింది కదండి. చూడండి ఫ్రాక్ అనేది కరెక్ట్గా వచ్చింది కదా. ఇది మొత్తం కూడా 8 లేయర్స్ ఇప్పితే ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా అయితే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.